హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. ఇంట్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి డిఫరెంట్గా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. ఇది ఎప్పుడు కాకపోయినా ఒక హెల్దీ వేలో వాళ్ళకి టేస్టీగా చేద్దామని చెప్పేసి నేను మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. ఈ మిల్లెట్ నూడిల్స్ కర్రీ మసాలా ఫ్లేవర్తో వస్తుందండి. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఫస్ట్ నేను ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ కూడా వేశాను. సో ఇందులో మనకి ఏదైతే నూడిల్స్ ఇచ్చారో ఈ వాటర్ అనేది బాయిల్ అయినప్పుడు ఆ నూడిల్స్ వేయాలి. ఇందులో ఆ నూడిల్స్ వేసి మనం ఒక 2 పొంగులు రానిస్తే మనకి నీట్గా ఉడికిపోతాయండి. చూసుకోవాలి, తొందరగా మైదా అయితే తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇవి మిల్లెట్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. 2 సార్లు బాయిలింగ్ అయితే చాలా త్వరగా ఉడుకుతాయి. మనం పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇది నో మైదా అన్నమాట. సో అందుకని ఒకసారి ట్రై చేసి చూద్దాము, నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని ఈ రెసిపీ మీకోసం పెడుతున్నాను వీడియో చేసి. మీరు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కాబట్టి ఇది ఎప్పుడూ చేయకుండా అప్పుడప్పుడు వాళ్ళకి ఈ మ్యాగీలు ఇలాంటివంటే ఇష్టం ఉంటాయి కదా, నూడిల్స్. సో ఇలాంటిది ఒక్కసారి ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వరు అనమాట, మెయిన్గా చెప్పాలంటే. సో ఇలా బాయిల్ చేయాలి. 2 బాయిల్స్ వస్తేనే మనకి మిల్లెట్ నూడిల్స్ నీట్గా కుక్ అవుతాయి. లేదు అంటే సరిగ్గా కుక్ అవ్వకపోతే పిల్లలకి కడుపులో నొప్పి కూడా వస్తుంది. సో చూడండి, కుక్ అయిపోతున్నాయి. వాటర్ కూడా మనం చూసుకొని పోసుకోవాలి. ఫస్ట్ మనం వేసిన తర్వాత అవి సరిగ్గా కుక్ అవ్వట్లేదు అంటే కొంచెం బాయిల్ వాటర్ వేసుకోవచ్చు. తర్వాత అయినా మనకి కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది. సో మనం చూసిన తర్వాత అవి నేనేం చేశానంటే కొంచెం నాకు అర్థమైంది. కొంచెం ఒకటి తీసుకొని నేను చూశాను. అది చూస్తే కొంచెం కట్ అయినట్టు, నీట్గా ఉడికినట్టు తెలుస్తుంది. తర్వాత దాన్ని అంతా స్ట్రెయిన్ చేసేసాను. ఒక గిన్నెలో వేసేసి స్ట్రెయిన్ చేసి దాని మీద కొంచెం కూల్ వాటర్ వేసేసాను. కూల్ వాటర్ వేసేస్తే ఏంటంటే నూడిల్స్ అదంతా ఆవిరికి ఇంకా కుక్ అవ్వకుండా మనకి పొడి పొడిగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా కూల్ వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి పట్టుకొని మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అయిపోయింది కదా, బాగా ఉడికిపోయినాయి. సో దీన్ని ఇప్పుడు మనం నూడిల్స్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నా దగ్గర నూడిల్స్ చేసే టైంకి క్యారెట్స్, ఆనియన్స్ అవే ఉన్నాయన్నమాట. సో నేను వాటితోనే చేసేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అయినా గీ అయినా వేసుకోవచ్చు. దాంట్లో మసాలా ఇచ్చారండి, ఆ మసాలా వేసేసుకొని తర్వాత ఆనియన్స్, క్యారెట్స్ ఇలా షాలో ఫ్రైలా చేసేసుకున్నాను. అంటే బాగా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇలా అయిన తర్వాత నూడిల్స్ వేసేసుకోవాలి. అది కర్రీ మసాలా కాబట్టి ఈ కలర్లోకి వచ్చిందనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. పిల్లలకి నచ్చుతుంది. దీంట్లో నేనేం సాసెస్ అట్లాంటివన్నీ యాడ్ చేయలేదు. సాసెస్ అవి కూడా ఆర్టిఫిషియల్వే కదా, సో నేను అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. అవి జస్ట్ వాళ్ళు ఇచ్చిన పౌడర్తోని చేసి పెట్టాను. ఇది టేస్టీగా ఉంది, మా బాబుకి కూడా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ఇలాంటివి ట్రై చేసి మీ పిల్లలకి హెల్తీగా పెట్టచ్చు, ఇష్టంగా తింటారు కూడా. సో మన రెసిపీ రెడీ అయిపోయింది, మిల్లెట్ నూడిల్స్. ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.